నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళభైరవ స్వామి వారికి పంచామృతాభిషేకంలో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. పెద్దాపురం మరడమ్మ తల్లి 35 రోజుల పాటు జరిగే జాతర మహోత్సవాలను ప్రారంభించిన నిమ్మకాయల చినరాజప్ప. నెల్లూరు సంగం చెక్పోస్ట్ సెంటర్ సమీపంలో ఉన్న హౌసింగ్ లేఅవుట్ ను పరిశీలించిన హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రశంసించింది. విజయవాడలో ఈరోజు జరిగిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిక్కీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. సమావేశంలో ఫిక్కీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, తీసుకుంటున్న చర్యలు పరిశ్రమల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని కొనియాడారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విషయంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం చూపుతున్న చొరవను వారు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను సాకారం చేసేందుకు తమ వంతు సంపూర్ణ మద్దతు ఉంటుందని ఫిక్కీ జాతీయ కార్యవర్గం ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గతంలో నాటి ప్రధాని పివి నరసింహారావు ప్రపంచీకరణను పచ్చజెండా ఊపడం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందని తెలిపారు. పివి నరసింహారావు ఆ నిర్ణయం కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నారని కొందరు చెబుతున్నప్పటికీ ఆ చర్య దేశానికి ఎంతో మేలు చేస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, మనం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ వంటి ఆధునిక సాంకేతికతల గురించి మాట్లాడుకుంటున్నామని ఆయన అన్నారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఫిక్కీ వంటి సంస్థలు దేశ పారిశ్రామిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని సందర్భంగా గుర్తు చేశారు. Invest in Andhra Pradesh, see the governance. Earlier I used to talk ease of doing business, now I am talking speed of doing business. For the last 1 year, 25 cabinet meetings, 25 state investors promotion board meetings, 25 state investors promotion committees. We have cleared all the proposals. Every 15 days I am clearing. We got proposals nearly 9.5 lakh crores investment as on today. It is going to create 8.5 lakh employment. We have created nearly 5 lakh crores proposals. They are all on ground today. So you do that. And also second thing, I am requesting all of you, Fiki, Director General is here. She is permanent. All presidents are coming under rotation. That is every organization. So I am asking her to promote P4, that is public-private people's partnership, so that people will remember us, or otherwise there will be hatred after some time. Society should be peaceful. So I am promoting this. How to work it out, all of us will work it out. Ultimately, we are very keen to work with Fiki by having collaboration to promote MSME. Wherever you are having technical knowledge or expertise, we want to work with you. And ultimately, we want to take the benefit. I wanted to produce a proof of concept for rest of the country. I am telling you again, another 10 years. Very inspiring time. Don't miss. If you miss now this 10 years, you will miss even future. That is my advice. Because you are all in the field, think globally, act globally. Distance is not the constraint. So I am confident Fiki will move in this direction, and Fiki organization has to contribute for the national development and
రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వ విజయాలను జూలై 2వ తేదీ నుంచి ప్రతి ఇంటికి చేరవేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ కోసం హరణిశలు శ్రమించిన ఏ ఒక్క కార్యకర్తను విస్మరించేది లేదని, వారి సేవలను తప్పనిసరిగా గుర్తిస్తామని సందర్భంగా లోకేష్ హామీ ఇచ్చారు. ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు తాను ప్రతిరోజు 5 ప్రజలు 5 కార్యకర్తలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటామని లోకేష్ వెల్లడించారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. పార్టీ సంస్థాగత విషయాలు, సమస్యలపై చంద్రబాబుతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాను. 10 నిర్ణయాల్లో ఒక తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి పొరపాట్లు జరిగినప్పుడు వివిధ స్థాయిల్లోని నాయకుల ద్వారా మా దృష్టికి తీసుకువస్తే వాటిని సరిదిద్దుకుంటామని ఆయన అన్నారు. గత ఎన్నికలకు ముందు నిర్వహించిన బాబు సూపర్ 6, బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ వంటి కార్యక్రమాలతో పాటు ఎన్నికల అనంతరం చేపట్టిన మన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కార్యకర్తలు చురుగ్గా పాల్గొన్నారని ప్రశంసించారు. పార్టీ కార్యకలాపాలు డిజిటల్ విధానంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి పనిచేసిన వారిని గుర్తించాలన్నదే తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా క్యాడర్ను మరవకుండా చంద్రబాబు తాను ప్రతి జిల్లాకు వెళ్లినప్పుడల్లా కార్యకర్తలను కలుస్తున్నామని గుర్తు చేశారు. జూలై 2వ తేదీ నుంచి ప్రతి ఒక్కరూ గడప గడపకు వెళ్లి గత ఏడాది కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. బాబు సూపర్ 6 కార్యక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద ఒకే జీవోతో 8,745 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశాం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ నిర్దేశిత సమయానికి తల్లికి వందనం పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. ఎర్రబుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి కొట్టుకున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం. ప్రజలు కూడా బాగా చేస్తున్నారు, వీళ్ళకి తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు. అట్లా అని కాలు రెగరేసుకుని మనం తిరగకూడదు, అహంకారంతో మనం వివరించకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, సౌమ్యులుగా వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వరకు కూడా సౌమ్యులుగా వివరించాలి, అందుబాటులో ఉండాలి, తెలుసుకోవాలి. దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు, కానీ మనవంతు మనం ప్రయత్నించాలి. ఇప్పుడు రవణ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి. కానీ నేను కోరేది కూడా ఏంటంటే, మన వార్డు అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, అధికారులు వాళ్ళు గుర్తించాలా, వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవాణా పైన ఉంది. అలా అని మీరు చట్టాన్ని ఉల్లంఘించి చెడ్డ పేరు పట్టుకు తీసుకొస్తే వదిలిపెట్టాను, నేనే వస్తా కర్ర పట్టుకొని. ఎందుకంటే ప్రజలు ఒక బాధ్యతతో మనం గెలిపించారు. 94% అండి, ఎప్పుడు రాని విధంగా మనకు వచ్చింది. నేను ఎప్పుడు నా కళ్ళ కూడా ఉంచలే ఇన్ని సీట్లు మనకు వస్తాయి. కానీ ప్రజలు గెలిపించారంటే ఒక బాధ్యత ఇచ్చారు. సో ఒళ్ళదేరు పెట్టుకుని అందరం పనిచేయాలా, కష్టపడాలా, వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించాలా, ఆ దిశగా మనందరం పనిచేయాలని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలందరినీ నేను కోరుకుంటూ 2 విషయాలు ప్రధానంగా నియోజకవర్గానికి వచ్చగల 2-3 విషయాలు చెప్పదలుచుకున్నా. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతారా స్వామి, డ్రైన్లు, రోడ్డు, అది నిరంతర ప్రక్రియ మన పార్టీలో, అది ఎట్టుకో చూసుకుంటాం. కానీ ఈ మీటింగ్ కార్యకర్తల గురించే కనుక మాకున్న సమాచారం మేరకు సుమారుగా 29 కార్యకర్తల పైన, పార్టీకి ఇచ్చిన సమాచారం మేరకు 29 మంది కార్యకర్తల పైన దొంగ కేసులు పెడతాం జరిగింది. ఇప్పటికీ 20 కేసులు తీయేస్తాం జరిగింది. ఆ 9 కేసులు ఏదైతే ఉందో అది ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసినవి కొన్ని ఉంటాయి, ఆల్రెడీ ట్రయల్కి వెళ్ళినవి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మేము ఫాలోఅప్ చేసుకుని డిసెంబర్ నాటికి అన్ని కేసులు కూడా తీపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గతంలో పనిచేసినప్పుడు ఉపాధి హామీ కానీ అన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి. దాదాపు 90% మనం క్లియర్ అయింది, ఇంక 10% పెండింగ్ ఉంది. పెండింగ్ కూడా ఎందుకుందో 2 విషయాలు ప్రధానంగా. దాంట్లో కొన్ని వర్కులు చేసిన వర్కులు ప్రీ క్లోజ్ అయిపోయినాయి, పనులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు లేఖ రాసిగల అది లాక్ చేస్తారు. సో పేమెంట్ చేయలేకపోతున్నాం. కేంద్ర మంత్రి గారితో స్వయంగా బాబు గారు మాట్లాడారు, దానికి ఒక విధానం ఎతికి దాన్ని ఎట్లా చేయాలని దానిపైన కొంత వర్కౌట్ చేస్తున్నాం. రెండోది విజిలెన్స్ పెట్టి చేసిన మంచి పనులు కూడా 10%, 15%, 20% హోల్డ్ చేశారు. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేస్తున్నాం, చేసి ఆ డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ, ఈరోజు మనం గెలిచాం.
దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినన్ని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేద ప్రజల మనసు గెలిచిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. పోలవరానికి పర్మిషన్లు అన్నీ తెచ్చింది వైఎస్ఆర్. పోలవరం మొత్తం తానే కడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అప్పు అని రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని దుష్ప్రచారం చేశారు. 10 లక్షల కోట్ల రూపాయలని 15 లక్షల కోట్ల రూపాయలని నోటికొచ్చినట్టు మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక 30% అప్పు పెరిగింది. ఆస్తులు తాకట్టు పెట్టలేదు, మద్యం ఆదాయం తాకట్టు పెట్టలేదు అని చంద్రబాబు అన్నారు. తాకట్టు పెట్టడమే కాదు, అంతకంటే దారుణమైన పని చేశారు. ఆంధ్రప్రదేశ్ ఖజానా అభివృద్ధి సంస్థ అప్పు చెల్లించకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకునేలా వెసులుబాటు కల్పించారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇప్పుడు 2348 కోట్లు వచ్చింది. 2348 కోట్లు వస్తే వీళ్ళు ఏం చేసినారు? అక్టోబర్ 9 వస్తే జనవరి 12, 2025 వరకు ఆ డబ్బులు ఒక ప్రత్యేకమైన అకౌంట్లో పెట్టమన్నారు. కేంద్రం ఏమనిందంటే మీరు వాడుకోకూడదు, ఇది కేవలం పోలవరంకే, ఇది మీరు ఒక ప్రత్యేకమైన సింగిల్ నోడల్ ఏజెన్సీ అంటారు, దాన్ని SNA అంటారు. అంటే ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఓన్లీ ఆ పనికి మాత్రమే దాంట్లో పెట్టాలంటే వీళ్ళు ఏం చేసినారు? పెట్టకుండా వాడుకుంటే కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి వాళ్ళు కోప్పడి చాలా కోపంగా ఉంటే అప్పుడు చివరకు ఎట్టకేలకు జనవరి 12, 2025 అంటే అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి ఇంచుమించు 3 నెలల తర్వాత అప్పుడు తీసుకొచ్చి అకౌంట్లో పెడతారు. అయిపోయింది. రెండో విడత ఎప్పుడు వచ్చింది? మార్చి 12 వచ్చింది. మార్చి 12, 2025లో రెండో విడత ఎంత? 2705 కోట్లు. 2705 కోట్లు వస్తే ఇంతవరకు కూడా అందులో 505 కోట్లు ఇంతవరకు వాడలే, SNAలో పెట్టలే, ఇతర ఖర్చులకు వాడుకున్నారు. అంటే ఇప్పుడు దాన్ని తల్లికి వందనానికి వాడుకున్నట్లే కదా లెక్క, అంతే కదా. ఇప్పుడు పోలవరం డబ్బులు వచ్చినాయి, పోలవరం డబ్బులు మీరు పోలవరానికి వాడలే, బ్యాంకులో లేదు, ఎక్కడ ఉన్నట్లది? తల్లికి వందనానికే కదా, ఇంకా వేరే తల్లికి వందనానికి వాడినారు, లేకుంటే మీరు ఏమన్నా జీతాలకు వాడుకున్నారు, పెన్షన్లకు వాడుకున్నారు, వృద్ధాప్య పెన్షన్లకు వాడుకున్నారు. టోటల్ ఇంతవరకు 5052 కోట్లు వచ్చింది మీకు పోలవరం. 5052 కోట్లు పోలవరం డబ్బులు వస్తే ఈ రోజుకి 2505 కోట్లు దాంట్లో మీ దగ్గరనే ఉంది. అంటే దేనికి వాడినట్లు ఇదేని? మళ్ళా సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి పోలవరం బ్రహ్మాండంగా కడుతున్నాము అని అంటారనమాట. ఎక్కడి నుంచి వచ్చిందండి పోలవరంది? అసలు ఫస్ట్ ఎప్పుడు కోవిడ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలా అర్జెంటుగా, ఇదంతా ఇబ్బందుల్లో ఉంది. ఎందుకు ఇబ్బందుల్లో ఉందంటే మీరు 2014లో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఏమని ఒప్పుకున్నారు కేంద్రంతో? 2014 రేట్లకు రాష్ట్ర విభజన నాటికి ఎంతైతే దాని ఖరీదు ఉందో అంత ఖరీదు చాలు, ప్రాజెక్టు ఖరీదు ఎంత ఉందో అంత ఖరీదు చాలు, 2014 రేట్లకు చాలు అని ఒప్పుకొని ఆ రోజు భూసేకరణ కానీ పునరావాసం కానీ ఎవరు చేయబోతున్నారనే క్లారిటీ లేకుండా మీరు ఒప్పుకున్నారు. అందులో మళ్ళా ఏది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి దేవస్థానం నూతన అసిస్టెంట్ కమిషనర్గా డి సురేష్ బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ మందపల్లి శనీశ్వర స్వామికి స్వచ్ఛమైన నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే సకల దోషాలు పోతాయని, మౌలిక వసతులపై పూర్తిగా దృష్టి పెడతానని, దేవస్థానంలో జరిగే భక్తుల దర్శనాల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని, రాబోయే రోజుల్లో దేవాలయానికి సంబంధించి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి తీవ్రంగా కృషి చేస్తానని, రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీ పెద్దలతో ఆలోచన చేసి ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా పుష్కరాల నిధులతో డార్మెటరీ రూములు, విశ్రాంతి భవనాలు, అభిషేక మండపం ఏర్పాటు చేస్తామని, స్థానిక ఎమ్మెల్యే సూచనలతో దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ మందేశ్వర అంటే శనీశ్వర అంటారు మందేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్గా నేను ఇవాళ ఛార్జ్ తీసుకున్నానండి. మీ అందరికీ తెలియజేసింది ఏమంటే ఈ శనీశ్వరుడుకే స్థాపించబడిన ఈ శివలింగానికి స్వచ్ఛమైన నువ్వుల నూనెతో అభిషేకించితే భక్తుల కోరికలు తీరతాయండి. ఇక్కడ భక్తులందరికీ వచ్చిన భక్తులందరికీ ప్రత్యేక సదుపాయాల మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టాను, మౌలిక వసతుల మీద దృష్టి పెట్టాను. గౌరవనీయులు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు కూడా ప్రత్యేకమైన దీని మీద దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోమని నన్ను
ప్రోత్సహిస్తున్నారు. ఆయనకి ఎమ్మెల్యే గారు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మందేశ్వర స్వామి దేవస్థానం యందు శని త్రయోదశి పర్వదినాలలో వచ్చి అక్టోబర్లో వచ్చినాయండి. ఆ శని త్రయోదశికి భక్తులందరికీ ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము డిపార్ట్మెంట్ పెద్దలతో. ఇక్కడ ప్రత్యేకంగా అభిషేక మండపం కడదామని ప్లాన్ చేస్తున్నామండి. వచ్చే పుష్కరాల నిధులు కూడా తీసుకుని అభిషేక మండపం, భక్తులు విశ్రాంతి గదులు, భక్తుల యొక్క బ్యాగులు కానీ ఇతర సామాగ్రి కానీ దాయడానికి ప్రత్యేక డార్మిటరీ హాల్స్ అలాంటి నిర్మాణం చేయడానికి చూస్తున్నామండి. వెనకాల కూడా ఒక ఆఫీస్ రూమ్ కట్టడానికి చూస్తున్నాము. భక్తుల దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన దృష్టి ఎమ్మెల్యే గారి చొరవతో ప్రత్యేకంగా నేను తీసుకుంటున్నానండి. పోలవరం బానకచర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకే పోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి నారారెడ్డి తులసిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్లు రాష్ట్రానికి గేమ్ చేంజర్ కాదు, గుర్దిబండ అవుతుందన్నారు. పోలవరము బానకచర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకే పోవాలని నిన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం అనేది చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు పోలవరము బానకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్ కాదు, ఇది ఒక గుదిబండగా తయారవుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కాస్ట్ 81,900 కోట్ల రూపాయలు. అందులో మేజర్ కాంపోనెంట్ అప్పు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పయింది. దీనివలన రాబో రోజుల్లో రాష్ట్రము మరింత అప్పుల ఊబిలోకిపోతుంది. ఏ విధంగా కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా తయారైందో అదేవిధంగా పోలవరము బానకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు గుదిబండగా తయారవుతుంది. ఇప్పటికే నిధులు లేని కారణంగా రాష్ట్రంలో అనేక దశాబ్దాలుగా వచ్చేసి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చందంగా ఉండిపోయినాయి. కొన్ని నత్తనడక సాగుతున్నాయి. ఇవన్నీ నిధులు లేని కారణంగానే ఈ పరిస్థితుల్లో ఉన్న ప్రాజెక్టులకే, ఆన్గోయింగ్ ప్రాజెక్టులకే డబ్బు లేక ఉంటే కొత్త ప్రాజెక్టుకు 81,900 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. ముందు ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్టును పూర్తి చేసి తర్వాత దీని గురించి ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. రెండో విషయం, నిర్వాసితుల సమస్యల గురించి ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. గండికోట రిజర్వాయర్ కింద 22 గ్రామాలు ముంపోయినాయి. వాళ్ళకు పునరావాస కాలనీలు కొంతమేరకు నిర్మించారు, కానీ అక్కడ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్కూల్స్ కానీ, మౌలిక సదుపాయాలు ఏమీ లేవు. కాబట్టి ఇమ్మీడియట్గా గండికోట రిజర్వాయర్, పోలవరం రిజర్వాయర్ కింద నిర్వాసితుల కాలనీల్లో ఆ మౌలిక సదుపాయాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మూడో విషయం, ఆల్రెడీ రాజధానికి సంబంధించి 50,000 ఎకరాల చేతిలో ఉంది, ప్రభుత్వ చేతిలో. అది చాలక ఇంకా 44,000 ఎకరాలు భూ సమీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ఏమాత్రం సహేతుకం కాదు. రాష్ట్ర ప్రభుత్వము పరిపాలించాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పెద్దాపురం శివాలయం వద్ద ఉన్న కాలభైరవ స్వామి వారికి పంచామృతాభిషేకంలో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
अमित्रः वृत्रः रस्युः स्वामशून्यावरात्तन्नः विश्वदर्शनिस्तः वृत्रः वानस्तात्वदपुराधुरे रामण्यकृतव्यहि భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పెద్దాపురం మరడమ్మ తల్లి 37 రోజుల పాటు జరిగే జాతర మహోత్సవాలను శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప లాంఛనంగా ప్రారంభించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కె విజయలక్ష్మి ఉత్సవ కమిటీ సభ్యుల నేతృత్వంలో ఆలయ అధికారులు, వేద పండితులు, ఆషాఢులు ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో పూజలు అనంతరం ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించి జాగారాన్ని ఆరంభించారు. వేద పండితుల ఆశీస్సులతో ఈవో విజయలక్ష్మి ఎమ్మెల్యేకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. జాగర ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, అడబాల కుమారస్వామి, పడుగు శ్రీకాంత్, నూనె రామారావు చౌదరి, తూతిక రాజు, రేలంగ వెంకట్రావు, జలదాని సుబ్రహ్మణ్యం, పొలమరశెట్టి సత్యబాబు, ఒబిలిశెట్టి గణేష్, కటారి శ్రీనివాసరావు, ఒబిలిశెట్టి రామ్ కుమార్, కొరుపూరి రాజు, గెడ్డం పెదకాపు, అంబటి సత్యనారాయణ, చాకంటి గోపాలకృష్ణ, సరోజ్ వాసు, తమనార లక్ష్మణ్, దివాకర్, కందుల విశ్వేశ్వరరావు, కురందాసు గణేష్, ఉలి సత్యనారాయణ, గౌతు శ్రీనివాసరావు, కొలి రాజు, కందుల వెంకటాచలం, పెదిరెడ్ల రామకృష్ణ, యాళ్ల వీరబాబు, కరి నారాయణమూర్తి, గోరిపాటి చందు, త్రిభువనగిరి చంద్రముఖి, నాగేంద్ర చౌదరి, పాలకుర్తి సతీష్తో పాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంఘం చెక్పోస్ట్ సెంటర్ సమీపంలో ఉన్న హౌసింగ్ లేఅవుట్ను హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఏఈ గౌస్ మొయినుద్దీన్తో చర్చించారు. ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఉన్న 1,04,000 ఇళ్లలో 30,000 ఇళ్లు పూర్తవగా 22,000 ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదని, మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయని తెలియజేశారు. ప్రభుత్వ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నందున లబ్ధిదారులు ముందుకు వచ్చి తమ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు అవసరమైన ఇసుక, సిమెంట్, కమ్మి, అదనపు ఆర్థిక సహాయం అన్ని ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని, లబ్ధిదారులు ముందుకు వచ్చి ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా 1,04,000 ఇళ్ళు అన్నది మొత్తం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లో కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణలో కానీ జరుగుతూ ఉన్నాయి. దానిలో ఇప్పటివరకు సుమారు 30,000 హౌసెస్ వరకు పూర్తయినాయి. ఒక 22,000 ఇళ్ళు అన్నది ఇంకా పూర్తి మొదలు పెట్టాల్సి ఉంది. మిగతా అన్ని కూడా వివిధ దశలో ఉన్నాయి అన్నింటినీ కూడా. దీని మొత్తంలో ఒక 28,000 ఇళ్ళు అన్నది ఆప్షన్ 3 కింద ఎక్కడైతే లేఅవుట్స్లో తీసుకోబడ్డాయో లబ్ధిదారులు చేసుకోలేక లేఅవుట్స్ కొంచెం దూరంగా ఉన్న ప్రదేశాల్లో గతంలో మొదలు పెట్టబడి సుమారుగా 160 మంది కాంట్రాక్టుల వరకు చేసుకుంటూ వచ్చారు. దాంట్లో ఒక 7,000 వరకు కంప్లీషన్ స్టేజ్కి తీసుకొచ్చారు. మిగతా అన్ని కూడా వివిధ దశలో ఉన్నాయి. గత సంవత్సరం ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఆప్షన్ 3 మీద కొన్ని ఆరోపణల మీద మొత్తం ప్రోగ్రెస్ అంతా కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి ఇవ్వడం, అదేవిధంగా ఇవ్వడం ద్వారా ఆప్షన్ 3 ప్రోగ్రామ్ అన్నది దాదాపుగా 10 మాసాల నుంచి జిల్లాలో జరుగుతూ లేదు. ఇప్పుడు ఎంక్వైరీ పూర్తయింది, గవర్నమెంట్కి రిపోర్ట్ వెళ్ళింది. ఎక్కడైతే లేఅవుట్స్లలో కాంట్రాక్టులకు పని బాగా చేశారు, అక్కడ ప్రాబ్లమ్స్ లేవు, స్ట్రక్చర్ బాగుంది, అదేవిధంగా ఇచ్చిన మెటీరియల్కి
ఇచ్చిన డబ్బుకి రికన్సిలేషన్ జరిగింది అనుకున్న కూడా మేము కొన్ని రికన్సిలేషన్ చేసి ప్రతిపాదనలో ఒక 65 మంది వరకు గవర్నమెంట్కి పంపించాము. ఆ లేఅవుట్లలో ఆ కాంట్రాక్టుల ద్వారా మిగతా పని కూడా పూర్తి చేసి లబ్ధిదారులకి అందజేయాలనేటువంటి ఆలోచనతో అది మాకు ఎండీ గారి ఆఫీస్ నుంచి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అండ్ ఆ కాంట్రాక్టర్ రావాల్సిన బకాయిలు విడుదల అన్నది ఉన్నది. ప్రోగ్రామ్ జరిగింది, మొదలుపెట్టారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేసి అంతిమంగా లబ్ధిదారులకు ఇల్లు అందజేయాలనేది ఉన్నతాధికారులు అదేవిధంగా మంత్రివర్యుల యొక్క ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రాప్తికి మేము ప్రయత్నం చేస్తాము. దీంట్లో ఆ రోజు తీసుకున్న ముఖ్య నిర్ణయం ఏంటంటే ఆప్షన్ 3లో మొదలు పెట్టబడినప్పటికీ కూడా లబ్ధిదారులు ముందుకు వచ్చి వాళ్ళ గృహాలు మేమే కట్టుకుంటామని చెప్పిన వాళ్ళకంటే కూడా ఆప్షన్ 3 నుంచి 1కి మార్పించడం కోసం అని చెప్పి వాళ్ళు ఎక్కువ దాన్ని ప్రోత్సహించమని చెప్పి మనకి ఆదేశాలు ఇచ్చున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులందరూ కూడా అదనపు ఆర్థిక సహాయం ఎస్సీ ఎస్టీలకి 50,000 రూపాయలు, అదేవిధంగా ఎస్టీలకి 75,000 రూపాయలు ఉన్నటువంటి 1,80,000 అదనంగా ఇచ్చేటువంటి సౌలభ్యం ఉన్నది. సో వీళ్ళందరూ కూడా ఆప్షన్ 3 నుంచి 1కి వచ్చి మేము కట్టుకుంటామన్న వాళ్ళందరూ కూడా మేము ఆప్షన్ 1కి మార్పించేసి లబ్ధిదారుల ఖాతాకే డబ్బు జమ చేయడం, అదేవిధంగా రావాల్సిన స్టీల్ కానీ సిమెంట్ కానీ లబ్ధిదారులకు ఇవ్వడం ద్వారా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వెళ్ళి సుబ్రహ్మణ్యం గారిని కలుపుకోవాల్సిందిగా కోరుతున్నాము. శివానంద గారు, ఊరు సోనినగర్, పలమనేరు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వెళ్ళి సుబ్రహ్మణ్యం గారిని కలుపుకోవాల్సిందిగా కోరుతున్నాము. सामने वाले प्रसारक नाम से पास पहुंचकर शुभ कारण को देना चाहिए. ఈరోజు కుటుంబ సమేతంగా జరిగింది. అందరూ కూడా సుఖంగా ఉండాలని, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఈ ఇంకా రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళభైరవ స్వామి వారికి పంచామృత అభిషేకంలో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. పెద్దాపురం మరడమ్మ తల్లి 35 రోజుల పాటు జరిగే జాతర మహోత్సవాలను ప్రారంభించిన నిమ్మకాయల చినరాజప్ప. నెల్లూరు సంగం చెక్ పోస్ట్ సెంటర్ సమీపంలో ఉన్న హౌసింగ్ లేఅవుట్ ను పరిశీలించిన హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఇమేజ్ న్యూస్.